హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనుష. ఇవాళ వీడియోలో మనము చాలా సింపుల్గా, క్విక్గా అండ్ టేస్టీగా చేసుకోగలిగే పుదీనా పులావ్ ఎలా చేయాలో చూద్దామా. ఒక మిక్సీ జార్లోకి 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఒక కట్ట పుదీనా ఆకుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, మిరియాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని 30 సెకండ్స్ దాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా క్యారెట్ ముక్కలు, అలాగే 10 జీడిపప్పులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యారెట్ అనేది మీ ఇష్టం అండి. మీరు కావాలనుకుంటే ఆలు కానీ బీన్స్ కానీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న 2 టమాటా ముక్కల్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అరగంట పాటు నానబెట్టుకున్న 2 కప్స్ బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. రైస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి. మరి ఎక్కువగా వేసుకుంటే రైస్ అనేది మెత్తగా వస్తుంది. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు అలానే వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. రైస్ అంతా బాగా కుక్ అయి ఉంటుంది. ఒకసారి అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే అండి, యు ఆర్ డన్ విత్ ది పులావ్. ఈ పులావ్ని మంచి రైతాతోటి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ టమాటో రైతా రెసిపీ కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కావాలంటే ఒకసారి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోస్ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్